మీకో విషయం చెప్పబోతున్నా. గోమాత ఆవు భారతదేశ రైతుల వెన్నెముకగా పిలువబడే ఈ గోమాత ఈ రోజుల్లో అంతరించిపోతున్నాయి. చూసేవారు చాలా తక్కువైపోయారు. ఆదరించేవారు చాలా తక్కువైపోయారు. కానీ ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని కోట్ల జనాభాను వ్యవసాయానికి వాడిన ఆవులతోటి పండించిన పంటలతోటే 100 కోట్ల జనాభా పెరిగింది మన ఇండియాలోనే. కానీ ఇప్పుడు మిషనరీస్ వచ్చి రెడీమేడ్గా వ్యవసాయ పనులు చేయడానికి మిషనరీస్ ద్వారా ఈ రైతులు ఆవును పెంచుకోవడం చాలా మటుకు తగ్గించారు. కానీ ఒకప్పటి రైతులు ఇంటికొక ఆవు ఉండేది, 1 లేదా 2. ఆ రైతుకు వ్యవసాయ భూమి లేకపోయినా, వ్యవసాయ భూమిలో నీటి సౌకర్యం లేకపోయినా, ఒక ఆవు ఇంటి దగ్గర ఉంటే ఆ రైతు ఎవ్వరి దగ్గర అప్పు చేయకుండా ఆ ఆవు ఇచ్చిన పాలు, పెరుగు, నెయ్యితో ఆ గ్రామంలో అవసరం ఉన్న వాళ్ళకు అమ్ముకొని నిత్యావసర సరుకులు కొనుక్కొని ఎక్కడ అప్పు చేయకుండా వందల సంవత్సరాలు బ్రతికిన భారత ప్రజలను రక్షించింది ఒకే ఒకటి గోమాత. అలాంటి గోమాతలు ఈరోజు అంతరించిపోయినాయి. చూసేవారు చాలా తక్కువయ్యారు. ఎనిమల్స్ లవర్స్ చాలామంది రకరకాల జంతువులను పెంచుకుంటున్నారు. అందులో మొదటి స్థానాన్ని ఒక ఆవుకి ఇవ్వండి. ఆ ఆవుకి ఇస్తే మీ ఇంటి ఫ్యామిలీకి సరిపడా స్వచ్ఛమైన ఉదయం సాయంత్రం పాలనిస్తుంది. దాంతో పెరుగు చేసుకోవచ్చు, నెయ్యి చేసుకోవచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు. ఈ కవర్లో ప్యాక్ అయిన పాల కంటే స్వచ్ఛమైనది. ఒక పార్టీకి పెట్టే 10-15 వేల ఖర్చు కంటే ఎక్కువ ఒక ఆవు కొనడానికి కాదు. ఈరోజే ప్రయత్నించండి. ఇంటికో ఆవు, ఇంటింటికి ఆరోగ్యం. ఎందుకంటే ఒకప్పుడు నేనే చెప్తున్నా, మా తాతగారు 150 ఆవులను పెంచేవారు. ఈరోజు మా ఇంటి ముందు ఒక ఆవు కూడా లేదు. కానీ ఆ రోజులు గుర్తుకొచ్చి నాలో కూడా కొంత మార్పు వచ్చింది. అతి తొందరలోనే నేను ఒక ఆవును కొంటాను. దాన్ని పోషించే బాధ్యతను నేను తీసుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరి ఇంటికో ఆవు కొనే ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఒక ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే ఒకే ఒక జంతువు ప్రపంచంలో ఉన్నదంటే అది ఒక ఆవు మాత్రమే, గోమాత మాత్రమే. కాబట్టి ఈ ఆవులను పెంచడానికి పెద్ద ఖర్చు కాదు. గుప్పెడు పచ్చి గడ్డి ఉంటే చాలు. వ్యవసాయదారులైతే వాళ్ళ ఇంటి పక్కల ఉన్న చుట్టూ కలుపు మొక్కలను తిని బతకగలదు. అది ఎవరికి హాని చేసేది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. కాబట్టి ఇలాంటి గోమాతను పెంచే ప్రయత్నం చేయండి. భారతదేశ సంస్కృతిని కాపాడండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి. మరీ నచ్చితే